దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గతంలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్టుగా అపోస్తుడైన పౌలు ఆయన పరిచర్య నిమిత్తం సువార్త ప్రయాణాలు చేసినట్లుగా మనం మాట్లాడుకున్నాం. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం దాకా మనము మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసినట్లయితే ఆయన యెరూషలేములో అరెస్ట్ అవటం మనకి కనబడుతుంది. ఈరోజు అపోస్తలుడైన పౌలు యెరూషలేములో బంధించబడి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? కైసరియా నుంచి ఎక్కడికి వెళ్తారు? రోమాకి. ఇవన్నీ కూడా మనము ధ్యానించబోతున్నాం. ఆత్మ నడిపి కోసం ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం ప్రభా. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు, యుగయుగంలో ఒక్క రీతిగా ఉన్న తండ్రి. ఆయన పౌలు గారి ద్వారా మేమేం నేర్చుకోగలమో అవన్నీ చక్కగా నేర్చుకుని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే కృప నాయన. అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా ఆయన చూసి మేము నేర్చుకుని నడుచుకునేలాగా సహాయం దయచేయండి ఆయన. మీ కృపలో వర్ధిల్లింపు చేయండి. వాక్యముతోరా మాతో ఈరోజు మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని, నన్ను ఈ వాక్యంలోని సారాన్ని మేము పీల్చుకొని మీ చిత్తానుసారంగా నడిచే కృపాటి భాగ్యం దయచేయమని, మాట్లాడుతున్న నన్ను మరుగుపరిచి మీరే మీ ఆత్మావేశం ద్వారా మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసునామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు మూడో ప్రయాణంలో ఎక్కువగా ఎక్కడ ఉన్నారు అంటే ఆసియాలోని ఎఫెస్సులో ఆయన ఎక్కువ కాలం ఆయన అక్కడ ఉంటారు. దాదాపుగా 3 సంవత్సరాలు ఎఫెస్సులో ఆయన పరిచర్య చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఆ ఎఫెస్సులో పరిచర్య చేస్తున్న సమయంలో ఆ ఎఫెస్కి దాదాపుగా ఆ ఎఫెస్లో ఉన్న అనేక ప్రాంతాల నుంచి వాక్యం వినడానికి అనేక మంది రావటం, అక్కడ వాక్యాన్ని నేర్చుకొని వాళ్ళు అనేక తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఆ ప్రాంతాల్లో వారు సంఘాలని స్థాపించడం జరిగింది. ఆసియా ఖండంలోనే ఈ ఎఫెస్ ఒక కారణంగా, సంఘ స్థాపనలకు కారణంగా ఈ ఎఫెస్ జరిగింది. ఎఫెస్ కారణంగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఎఫెస్ నుంచి వాక్యము ప్రబలి అనేక ప్రాంతాలకి, అటు ట్విటర్లో కావచ్చు, సార్దిస్లో కావచ్చు, అలాగే ఫిలదెల్ఫియా, స్పుర్ణ, పెర్గము, లవదోకియా, ఇవన్నీ ఈ ప్రాంతాలకి సంఘాలు విస్తరించినట్లుగా మనకి కనిపిస్తుంది. ఈ ప్రాంతాలకి సంఘాలు విస్తరించినట్లుగా మనం చూడొచ్చు, చదువుకోవచ్చు. అయితే పౌలు గారు ఈ సంఘాలని స్థాపించి, ఎఫెస్లో సంఘాన్ని స్థాపించి, ఎఫెస్లో సంఘ పెద్దలకి సంఘాన్ని అప్పగించి ఆయన అక్కడి నుంచి మూడో మిషనరీ జర్నీ కంప్లీట్ చేసి ఆయన ఎక్కడికి వస్తారు అంటే యెరూషలేముకు వస్తారు. ఈసారి ఆయన అంతియోక్యకి వెళ్ళకుండా డైరెక్ట్గా యెరూషలేముకు వస్తారు. కారణం తర్వాత నేను చెప్తాను. అలాగే పౌలు గారు ఆ ఎఫెస్లో ఉన్న 3 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడి నుంచి తను సెకండ్ మిషనరీ జర్నీలో ఏ ప్రాంతాలకు అనగా మాసిదోనియాలో ఉన్న ఫిలిప్పు, తెస్సలోనికా, అలాగే బెరయ, అలాగే అక్కయలో ఉన్న ఏథెన్సు, కొరింతు, ఈ ప్రాంతాలకి వెళ్ళి శిష్యుల్ని బలపరిచి వారిని విశ్వాసంలో స్థిరపరిచి వాళ్ళని కలుసుకోవడానికి పౌలు గారు ఈ ఎఫెస్ నుంచి 3వ ప్రయాణంలో అక్కడికి వెళ్ళి వారిని ఆదరించి వారిని బలపరిచి మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారంటే మిలేతుకు వస్తారాయన. మిలేతులో ఉన్న సమయంలోనే ఎఫెస్కు నేను వెళితే, మిలేతుకి ఎఫెస్కి దగ్గర గనక నేను ఎఫెస్లోకి అడుగు పెడితే మళ్ళీ అక్కడ ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, నేను పెంతెకోస్తు పండగ దినానికి నేను యెరూషలేములో ఉండాలి అని పౌలు గారి యొక్క మనసులో ఉన్న
ఆశ. ఆ పెంతుకోస్తు పండగను నేను ఆచరించాలి అని చెప్పి పౌలు గారు అనుకుంటున్నారు కనుక నేను కాలాహరణం చేయకుండా ఎఫెస్సులో వారిని ఇక్కడ రెప్పిద్దామని చెప్పి ఈలోపు ఆయన ప్రయాణంలో ఉండగానే అకయ ప్రయాణంలో ఉండగా అక్కడి నుంచి మనుషులు పంపించి ఎఫెస్ పెద్దల దగ్గరికి అక్కడి నుంచి మిలేతుకులు మేము కలుసుకుందామని చెప్పి అనగానే ఆ సంఘ పెద్దలందరూ కూడా మిలేతుకు వచ్చేస్తారు. అక్కడ మనకి అక్కడ మీటింగ్ అయినట్టుగా మన మూడవ ప్రయాణంలో మనం మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి పౌలు గారు మిలేతు నుంచి ఎక్కడికి వెళ్తారు అంటే తూరుకు వెళ్ళటం, ఆ తూరులో అక్కడి నుంచి కైసరయాకు వెళ్ళటం, కైసరయ నుంచి అక్కడి నుంచి యెరూషలేముకు పౌలు గారు వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది ఈ మూడో మిషనరీ జర్నీలో. పౌలు గారు యెరూషలేముకు రావటం ఇది ఎన్నోసారి అని మనం చూసినట్లయితే 5వ సారిగా మనకి కనిపిస్తుంది. పౌలు గారు ఆయన మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎప్పుడు యెరూషలేములో అడుగు పెడతారు అంటే అక్కడున్న అపోస్తలులను పరిచయం చేసుకోవడానికి పౌలు గారు యెరూషలేములో ఎక్కడి నుంచి అంటే దమస్కు నుంచి యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ పౌలు గారిని ఎవరు ఆదరించినప్పుడు బర్నబా దగ్గరికి తీసి అక్కడ అపోస్తులకి పరిచయం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది ఫస్ట్ టైం. సెకండ్ టైం పౌలు గారు ఎప్పుడు యెరూషలేముకు వస్తారు అంటే ఆ రోజు అగబు అంతియొక్కయలో పౌలు గారు బర్నబా గారు పరిచర్య చేస్తున్న వేళ అగబు అనే ఒక ప్రవక్త వచ్చి కరువు రాబోతుంది, భూలోకమందంతటా కరువు రాబోతుంది అని చెప్పి ప్రవచించినప్పుడు అక్కడున్న అంత్యొక్కయలో ఉన్న సంఘం వారు ఒక చందాన్ని పోగు చేసి ఇవ్వటం, ఆ చందాన్ని పౌలు గారు బర్నబా తీసుకెళ్ళటానికి అంత్యొక్కయ నుంచి యెరూషలేముకి అనగా యెరూషలేములో ఉన్న పెద్దలకు అపోస్తులకి ఆ చందాన్ని ఇవ్వడానికి సెకండ్ టైం పౌలు గారు బర్నబా గారు యెరూషలేములో అడుగు పెట్టినట్లుగా మనము చూస్తాం. మరి మూడోసారి పౌలు గారు యెరూషలేములో ఎప్పుడు అడుగు పెడతారు అంటే 15వ అధ్యాయంలో మనకి అది కనిపిస్తుంది. అంటే మొదటి మిషనరీ జర్నీ అయిన తరువాత పౌలు గారు బర్నబా అలాగే తీతును వెంట పెట్టుకుని అంత్యొక్కకి వెళ్తారు. కారణం ఏంటంటే సున్నితికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి, వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడున్న అపోస్తులు చక్కని నిర్ణయాన్ని చెప్తారు. హృదయ సున్నితే ముఖ్యము, శరీర సంబంధమైన సున్నితి ముఖ్యము కాదు అని చెప్పి అక్కడ తేల్చి చెప్పటం. అలాగే గొంతు పిసికిన దాన్ని రక్తమును విగ్రహాలకు పెట్టిన వాటికి తినకూడదు అని చెప్పి వారికి అన్యులకి బోధిస్తూ ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని కాస్త ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తాం. ఇది ఎప్పుడు జరిగిందంటే థర్డ్ టైం 15వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో పౌలు గారు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత పౌలు గారు ఎప్పుడు యెరూషలేముకు వెళ్తారు అంటే అపోస్తల కార్యాల్లోనే సెకండ్ మిషనరీ జర్నీ పౌలు గారు కంప్లీట్ చేసుకున్న తర్వాత కైసరియకు వచ్చి కైసరియా నుంచి ఆయన యెరూషలేముకు వెళ్తారు. అక్కడ యెరూషలేము వారిని కుశలం అడిగి అక్కడి నుంచి ఆయన అంత్యొక్కయకి వచ్చేస్తారు. ఇది 4th టైం. 5th టైం ఎప్పుడంటే ఇదిగో అపోస్తలుడైన పౌలు థర్డ్ మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎందుకోసము యెరూషలేముకు వస్తున్నాడు. ఈ 5వ సారి ఆయన మార్పు చెందిన తర్వాత సౌలు కాస్త పౌలుగా అయిన తరువాత ఇది ఎన్నోసారి అని మనం చూసినట్లయితే 5వ సారి అపోస్తలుడైన పౌలు యెరూషలేములో కాలు పెడుతుంది. అది మనం ఒకసారి చూద్దాం రండి. 21వ అధ్యాయము 17వ వచనం. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటన్నిటినీ వివరముగా తెలిపెను. ఈ యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు సహోదరుడు. మేము అంటే ఆ యెరూషలేముకి ఎవరెవరు వెళ్ళారు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి పౌలు గారు,
లూకా గారు, తిమోతి, వారితో పాటు మరికొంతమంది సహోదరులు, అలాగే త్రోఫిమ్ కూడా వీరితో పాటు ఆ ఎరుషలేముకి వెళ్ళినట్లుగా మనకి తెలుస్తుంది. వారు పౌలు గారు ఈ ఎరుషలేముకు వెళ్ళటానికి ప్రధానమైన కారణము ఏంటి అంటే, ఒకటి మనము ఏం చెప్పచ్చు అంటే, మనము 20వ అధ్యాయం పౌలు గారి సెకండ్ మిషనరీ జర్నీలో 20వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, సాధ్యమైతే పెంతుకోస్తు దినమున యెరూషలేములో ఉండవాలని పౌలు త్వరపరుచు ఉండెను గనుక అతడు ఆసియాలో కారాహరణము చేయకుండా ఎఫెస్సును దాటిపోవాలని నిశ్చయించుకొనెను. ఎందుకు పౌలు గారు యెరూషలేముకు వస్తున్నారు ఈ 5వసారి అంటే, పెంతుకోస్తు పండగను ఆచరించడానికి యూదులైన వారందరికీ ఆ రోజు పెంతుకోస్తు పండగను జరుపుకోవడం అది ఒక సాంప్రదాయం. యూదులైన వారందరూ ఆ పెంతుకోస్తు పండగకు, మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా, పెంతుకోస్తు పండగ రోజున వివిధ ప్రాంతాల నుంచి, దాదాపు చాలా ప్రాంతాల నుంచి, చాలా దేశాల నుంచి కూడా చెదిరిపోయిన యూదులందరూ కూడా యెరూషలేముకు రావడం, అక్కడ దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడం మనకి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఈ పెంతుకోస్తు పండగకి అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి యెరూషలేముకు రావటం, దేవుణ్ణి ఆరాధించడం, మళ్ళీ తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. పౌలు గారు కూడా ఆ పండగకు వెళ్ళాలి, ఆ పండగను ఆచరించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి ఎఫెసుకు వెళ్లకుండా తను మిలేతులో ఆ మీటింగ్ అక్కడ పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. రెండవదిగా పౌలు గారు యెరూషలేముకు ఎందుకు వెళ్ళారు అంటే, ఎందుకు వెళ్ళారు అంటే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎఫెసులో ఉన్న సంఘం వారు సమకూర్చిన చందాని అలాగే అకయ అలాగే మాసిదోనియాలో ఉన్న సంఘంలో వారు కావచ్చు, వారు ఇచ్చిన చందాని కావచ్చు, ఆ చందాని తీసుకుని వెళ్ళి అక్కడ ఆ రోజు ఉన్నటువంటి అపోస్తులకి ఇవ్వడానికి, ఎఫెసుల నుంచి కావచ్చు, ఎఫెసులో ఉన్న సంఘం వారు కావచ్చు, మాసిదోనియాలో ఉన్నవారు కావచ్చు, కొరింథులో ఉన్నవారు కావచ్చు, వారు ఇచ్చిన చందాన్ని తీసుకుని వెళ్ళి అపోస్తులకి ఇవ్వడానికి ఆయన యెరూషలేముకి వస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే విషయాన్ని మనం ఎక్కడ చూడవచ్చు అంటే, 24వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 24:17 మనం చూసినట్లయితే, కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా సౌజనులకు దానద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఇది ఫెలిక్స్ ముందు పౌలు గారు చెప్తున్నప్పుడు తన విషయాన్ని, నేను ఎందుకు రావాల్సి వచ్చింది యెరూషలేముకు అంటే, దానద్రవ్యము, కానుక, చందాలను ఇవ్వడానికి నేను ఈ యెరూషలేముకు వచ్చాను అని చెప్పాడు. మొదటిగా పెంతెకోస్తు పండుగను ఆచరించాలి, రెండవదిగా దానద్రవ్యం ఇవ్వాలి. అయితే పౌలు గారు యెరూషలేముకు వస్తున్నారని ఈ విషయం కాస్త అపోస్తులకు ముందే తెలుసు. కారణం ఏంటంటే, పౌలు గారు గతంలో వారికి చెప్పించారు కనుక, ఈసారి నేను చందాన్ని తీసుకుని రాబోతున్నానని చెప్పి వారికి చెప్పడం, పౌలు గారు ఖచ్చితంగా వస్తారు, ఈ పండగలో ఆయన ఖచ్చితంగా ఉంటారని చెప్పి వీళ్ళకి అపోస్తులు ముందుగానే తెలపబడింది. ఆ అపోస్తులకి అలా అపోస్తులకి తెలపబడిన అపోస్తులు పసిగట్టారు, పౌలు గారు ఈ పండగకు వస్తారని చెప్పి. వాళ్ళు ముందుగానే వారికి తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి యూదులు ఈ పండగకి, ఈ పెంతెకోస్తు పండగకి పౌలు గారు వస్తున్నారు. అలాగే ఈ పండగ అనేక ప్రాంతాల నుంచి, గతంలో పౌలు గారు ఎఫెసులో పరిచర్య చేశారు, అక్కడ యూదులు ఉన్నారు. అలాగే మొదటి మిషనరీ జర్నీలో లుస్త్రా, దెర్బే, అంతియొకయ, పిసిదియాలో ఉన్న అంతియొకయ, అలాగే మాసిదోనియాలో ఉన్న ఫిలిప్పు, తెస్సలోనిక, బెరయ, అలాగే కొరింతు, ఏథెన్స్, ఈ ఇన్ని ప్రాంతాల నుంచి. ఆ రోజు లుస్త్రలో మీకు ఒక సన్నివేశం గుర్తుందా? పౌలును రాళ్లతో కొట్టి పట్టణము వెలుపలకి ఆయన ఈడ్చి పడేశారు ఎవరు? యూదులు.
ఎఫిస్లో కూడా జరిగినది మనకు తెలిసింది కదండి. ఆ రోజు దేమేత్రి విషయంలో పౌలు గారిని కూడా అదే కుట్ర చేసి చంపేద్దాము, అలాగే కొరింథీలో కూడా పౌలు గారిని చంపేద్దామని చెప్పి ఎన్నెన్ని ప్రయత్నాలు చేయలేదండి. వీళ్ళందరూ పౌలు గారి మీద కక్ష కట్టడానికి గల కారణం ఏంటి అని చెప్పి మొదటిగా మనం చూసినట్లయితే పౌలు మీద ప్రధానమైన అంటే అక్కడ ఉన్న యూదులు, మొదటిగా యూదులు తనవారే పౌలు గారి మీద కక్ష కట్టిన కారణం ఏంటి అంటే మొదటి ప్రధానమైన కారణం, వీడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి, మోషేకి వ్యతిరేకి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలకు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, కట్టడలకు కావచ్చు వీడు వ్యతిరేకి. అలాగే మోషేని కానీ ధర్మశాస్త్రం కానీ పట్టించుకోవట్లేదు వీడు. అలాగే మన ఆచారాలన్నిటినీ కూడా పాడు చేసేస్తున్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి యూదులు కావచ్చు, యూదుల నుంచి క్రైస్తవులుగా మారిన యూదుల నుంచి క్రైస్తవులుగా మారిన వారు కావచ్చు, అక్కడ ఉన్న అన్య జనుల నుంచి క్రైస్తవులుగా మారిన వారు కావచ్చు. ఒక పక్క సొంత జనుల నుంచి పౌలు గారు విమర్శలు, వ్యతిరేకత, వాళ్ళందరూ కూడా అసహనంతోనే అసంతృప్తితోనే ఉన్నారు. పౌలు గారి మీద ఎప్పుడు దాడి చేద్దామా, ఎప్పుడు బంధిద్దామా, ఎప్పుడు హింస కలుగు చేద్దామా, ఎప్పుడు కుట్ర చేద్దామా అని చెప్పి వాళ్ళందరూ కూడా కాసు కూర్చున్నారు. ఈ విషయం కాస్త అక్కడున్న సంఘ పెద్దలకు, అక్కడున్న అపోస్తులకు తెలుసు. వారికి ముందుగానే పసిగట్టి పౌలు గారిని మళ్ళీ వారు ఈ యెరూషలేములో గనక అనేక ప్రాంతాల నుంచి యూదులు వస్తున్నారు. ఆ యూదులు పౌలుని ఈ యెరూషలేములో చూసినట్లయితే, ఇక్కడ ఈ పండగలో చూసినట్లయితే మళ్ళీ ఏం చేస్తారు? హింస, పౌలు గారి మీద దాడి, పౌలు గారిని ఎన్ని విధాలుగా బాధ పెట్టగలరు అన్ని విధాలుగా బాధ పెడతారని చెప్పి అపోస్తులు ముందుగానే పసికట్టి పౌలు గారు వచ్చినప్పుడు పౌలు గారితో ఒక మాట అంటారు. ఏంటి అంటే అయితే పౌలు గారితో అంటారు వాళ్ళు, మా దగ్గర మొక్కుబడి ఉన్న 4 మనుషులు ఉన్నారు. వారు నువ్వు కూడా నీ తల వెంట్రుకలను నీకు కూడా మొక్కుబడి ఉంది కాబట్టి వారిని నువ్వు దేవాలయంలో తీసుకెళ్లి శుద్ధి చేసుకో. నువ్వు ఎలాగో శుద్ధి చేసుకుంటావు కాబట్టి శుద్ధి చేసుకున్న దినాలు కంప్లీట్ చేసుకునేదాకా వీరిని తీసుకువెళ్ళు. వాళ్ళకి క్షవరము తల వెంట్రుకలు కత్తిరించుకున్నప్పుడు వారికి అయ్యేది తగులుబడి కూడా నువ్వే పెట్టుకో. దీన్ని బట్టి వారు ఏమనుకుంటారంటే మోషేని కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలు, విధులు కానీ పౌలు ఎప్పటి విధిగా ఫాలో అవుతున్నాడు. మోషేకి కానీ ధర్మశాస్త్రానికి కానీ పౌలు వ్యతిరేకి కాదు అని యూదులందరూ తెలుసుకుంటారు అని చెప్పి అపోస్తులు పౌలు గారికి చెప్పటం, అపోస్తులు పౌలు గారికి చెప్పి ఒప్పించి పౌలు గారికి చెప్పి ఒప్పించి బ్రతిమాలుకుని ఆ కార్యాన్ని చేయమని చెప్పి అపోస్తులు చెప్పినప్పుడు పౌలు గారు ఆ 4 మనుషుల్ని తీసుకెళ్లి దేవాలయంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేదే ఇక్కడ మనకు చూస్తాం. అంటే పౌలు గారు యెరూషలేములో ఏం జరిగింది, పౌలు గారు యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో పౌలు గారు ఏ విధంగా బంధించబడుతున్నారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ చూద్దాం. 21వ వచనం. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారములు చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారు మోషేను విడిచిపెట్టవాలని నీవు బోధించినట్టు వీరు ఏంటంటే 20వ వచనం మనం చూద్దాం. వారు విని దేవుణ్ణి మహిమపరిచిరి. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వల్ల దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరంగా తెలియజేశాను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారములు చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టవాలని నీవు బోధించున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. కావున మనమేమి చేయుదము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చెయ్యము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షవరము చేయించుకున్నటకు
వారి కయ్యడి తగులుబడి పెట్టుకునుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకుంటున్నావని తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలేదనేది నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. అంతటా పౌలు మరునాడు మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయములో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుకను అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదమని తెలిపెను. ఏదైతే అపోస్తులు బోధించారో ఆ బోధ ప్రకారం పౌలు గారు చేస్తున్నారు. ఎందుకని అక్కడున్న యూతుల నిమిత్తమే. కొన్నిసార్లు ఇదే విషయాన్ని అంటే పౌలు గారు ధర్మశాస్త్రంలో ఆచారాలు పాటించకపోయినను అక్కడున్న యూదుల మనస్సాక్షి నిమిత్తం యూదుల కోసమే ఆ కార్యం చేస్తున్నాడు. మనం రెండో మిషనరీ జర్నీలో పౌలు గారు లుస్త్రకు వచ్చినప్పుడు మొదటి ప్రయాణం అనంతరం 15వ అధ్యాయంలో సున్నితి చేయించుకోక్కర్లేదు, సున్నితి వల్ల ప్రయోజనం లేదు, హృదయ సున్నితే కావాలని అక్కడున్న అపోస్తుల ద్వారా ఏకగ్రీవంగా చెప్పించిన పౌలే ఇక్కడ రెండవ ప్రయాణంలో లుస్త్రకు వచ్చినప్పుడు తిమోతి తల్లి యూదురాలు, అయితే తండ్రి ఏమో అన్యుడు, గ్రీకు దేశస్థుడు. అక్కడున్న యూదులను బట్టి తిమోతికి పౌలు గారు సున్నితి చేయిస్తారు. కారణం ఏంటంటే అదేంటది మరి 15వ అధ్యాయంలో సున్నితి లేదు, సున్నితి వల్ల ప్రయోజనం ఏమీ లేదు, సున్నితి చేయించుకున్నా ఒకటి చేయించుకోకపోయినా పర్లేదు అని వాదించి ఒప్పించిన పౌలే మరి ఈ 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 16వ అధ్యాయంలో తిమోతికి మళ్ళీ సున్నితి చేస్తారు. కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న యూదులను బట్టి, వారి మనస్సాక్షిని బట్టి అక్కడ కార్యం జరిగించినట్లుగా మనం చూస్తాం. ఓకేనా? ఆ తర్వాత ఏం జరిగిందో వారిలో ప్రతి వారి కొరకు కానుకను అర్పించు వరకు శుద్ధి దినమును నెరవేర్చుదమని తెలిపాను. ఇక్కడ దాకా ఓకేనా? 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతని చూచి, ఆసియా నుండి అనగా ఎఫెస్సు నుంచి వచ్చేసారు. అల్లరి గుంపు, మత పిచ్చి పట్టిన వాళ్ళు వచ్చేసారండి. వచ్చేసి ఏం చేస్తున్నారంటే సమూహమంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకొని, ఇశ్రాయేలురా సహాయం చేయరండి, ప్రజలను ధర్మశాస్త్రమును ఈ స్థలమునకు విరోధముగా అందరినీ అంతటను బోధిస్తున్న వాడు వీడే, మరియు వీడు గ్రీకు దేశస్థులను దేవాలయానికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఎల్లనగా ఎఫీసీయుడైన త్రోఫేమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయం